నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే వికసిత్ భారత్ కళ సాకారమవుతుందన్న ప్రధాని దేశ పౌరుల భద్రతపై రాజీ పడబోమన్న రాజ్నాథ్ సింగ్ శాంతి సుహృద్భావ సంభాషణలను భారత్ విశ్వసిస్తోందన్న రక్షణ మంత్రి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి వచ్చే ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తవుతాయన్న కేంద్ర మంత్రి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో నిలుపుదల చేయలేమన్న ధర్మాసనం ఇరుముడితో విమాన ప్రయాణానికి అయ్యప్ప భక్తులకు అనుమతి జనవరి 20 వరకు ఈ వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడి. ఇక వివరాలు దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ మఠంలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే వికసిత్ భారత్ కళ సాకారం అవుతుందని అన్నారు. నీటిని సంరక్షించడం, చెట్లను నాటడం, పరిశుభ్రతను పాటించడం, స్వదేశీని స్వీకరించడం, సహజ వ్యవసాయాన్ని జీవితంలో భాగంగా చేసుకోవటం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవటం, చిరుధాన్యాలను పెంచటం, ఆహారంలో నూనె మొత్తాన్ని 10% తగ్గించడం, యోగా క్రీడలను అలవర్చుకోవటం, పేదలకు ఏదో ఒక విధంగా సహాయపడటం లాంటి 9 సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ये आग्रह नव संकल्प की तरह है. विकसित भारत का सपना तभी पूरा होगा जब हम पर्यावरण की रक्षा को अपना धर्म माने. धरती हमारी माता है और मठों की शिक्षा हमें प्रकृति का सम्मान करना सिखाती है. इसलिए हमारा पहला संकल्प होना चाहिए कि हमें जल संरक्षण करना है, पानी बचाना है, नदियों को बचाना है. हमारी हर गली मोहल्ला शहर स्वच्छ होना चाहिए. चौथे संकल्प के रूप में हमें स्वदेशी को अपनाना होगा. आज भारत आत्मनिर्भर भारत और स्वदेशी के मंत्र पर आगे बढ़ रहा है. దేశ సార్వభౌమ అధికారం, పౌరుల భద్రతపై రాజీ పడబోమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సంభాషణలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. భారతదేశం శాంతి సుహృద్భావ సంభాషణను విశ్వసిస్తుందని అన్నారు. దేశీయ సాయుధ దళాల సంయమనం, దృఢత్వం పొరుగు దేశాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. దేశీయ సాయుధ దళాలను భవిష్యత్తుకు సంసిద్ధం చేసే స్థిరమైన చర్యలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇండో పసిఫిక్, గ్లోబల్ సౌత్ అంతటా ఉన్న దేశాలు భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. Support reform and modernization in the armed forces are not just administrative tasks. When India advances on the path of strength, security and development, the world benefits in several ways. First, a stable India contributes to a stable global economy. Second, India's digital public infrastructure offers a model of inclusive, transparent and a secure governance for many nations. Third, India's ethical approach to emerging technologies, whether artificial intelligence, cyber or space, sets standards that others look to. Fourth, our commitment to peace, climate responsibility and humanitarian values adds moral weight to international cooperation.
దేశ భవిష్యత్తుకు సాంస్కృతిక నాగరిక సంప్రదాయాలకు యువతే నిర్మాతలు సంరక్షకులని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. యువతే దేశాభివృద్ధికి తమను తాము అంకితం చేసుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరై 19వ జాతీయ జాంబోరీని ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యువతకు మార్గనిర్దేశం చేస్తూ జాతి నిర్మాణంలో చురుకైన భాగస్వాములుగా మారటానికి వారిని ప్రేరేపిస్తుండటం గర్వకారణమన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి యువత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 33,000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, రోవర్స్, రేంజర్స్ పాల్గొన్నారు. మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతం నుండి 1000కి పైగా యువ ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇవాళ నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకువెళ్లవచ్చునని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముని నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పరిశీలించారు. కిషన్ రెడ్డితో పాటు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రైల్వే అధికారులు ఉన్నారు. పరిశీలన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హైటెక్ సిటీ స్టేషన్లో ట్రయల్ బేసిస్లో మరిన్ని రైళ్లు ఆపబోతున్నామని వెల్లడించారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లతో పాటు కొమరవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందన్నారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 40 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులు తెలంగాణ జరుగుతున్నాయంటే తెలంగాణ పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఏదో 1-2 రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకకాలంలో ఎట్ ఏ టైం 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ 40కి అదనంగా ఇటీవలనే చెర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకున్నాం. 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ మధ్యనే నేను స్వయంగా వెళ్ళి చూశాం. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనుకబడిన కుల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. బీసీల్లో ఏ, బి, సి, డి వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. మున్సిపాలిటీల వినియోగం అశాస్త్రీయంగా ఉందన్నారు. విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ఏడాది క్రితమే మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చిన గ్రామీణ ప్రాంతాలను ఇప్పుడు గ్రేటర్లో విలీనం చేయడం వల్ల ఆ గ్రామాల ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. దాదాపు 2 కోట్ల జనాభా నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కూడా లేవన్నారు. శివారు పురపాలక సంఘాలు గ్రామాల ప్రజలపై పన్ను భారం పడే అవకాశం ఉందన్నారు రామచంద్రరావు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో భూముల ధరలు 100 కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ వేలంలో ఎకరం 151 కోట్ల రూపాయలు రికార్డు ధర పలికింది. నియోపోలిస్లోని ప్లాట్ నంబర్ 15, 16లోని 9 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా 1353 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కోకాపేట భూముల వేలంలో లక్ష్మీనారాయణ కంపెనీ ప్లాట్ నంబర్ 15లో 4 ఎకరాలు, గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్లాట్ నంబర్ 16లో 5 ఎకరాలు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. మహనీయుడి సేవలను స్మరించుకున్నారు. గొప్ప సామాజిక సంస్కర్త జ్యోతిబా పూలేకు ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఆయన స్థాపించిన సత్యశోధక్ సమాజ సమానత్వం సామాజిక న్యాయానికి స్వరంలా నిలిచిందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిబా పూలే సేవలను స్మరిస్తూ నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడారని సీఎం గుర్తు చేశారు. ఇక అంబర్పేటలోని ఆయన విగ్రహానికి కేంద్ర బొగ్గంల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధి కోసం పూలే చేసిన సేవలు, తీసుకొచ్చిన సంస్కరణలు ఆదర్శమన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేపట్టిన సంస్కరణలు దేశానికి స్ఫూర్తిదాయకమన్నారు. పూలే పుణ్యతిథి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం పార్టీ చేపట్టింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలైన వర్గాలకు దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు న్యాయం చేస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొదటిసారి ఈరోజు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్న సందర్భంగా అందులో బీసీ జనాభా సేకరణ చేస్తున్నటువంటి మొట్టమొదటి నాయకత్వము భారతీయ జనతా పార్టీ నాయకత్వము. మొట్టమొదటి నాయకుడు నరేంద్ర మోడీ గారని మనవి చేస్తాను. 130 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా చరిత్రలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ రోజు ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు, ఆయన చూపిన మార్గం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే గారు సమస్యలన్నిటికీ పరిష్కారం విద్యనే. ఆ విద్యకు బలహీన వర్గాల వాళ్ళు దూరం ఉన్నారు. ప్రతి బలహీన వర్గాల బిడ్డ, ముఖ్యంగా స్త్రీలు చదువుకోవాలని నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అలా మనందరికీ ఆదర్శం. తప్పకుండా బలహీన వర్గాలు ముందుకు రావాలన్నా, సమాజంలో అందరితో పాటు సమానంగా నిలబడాలన్నా దానికి కావలసినటువంటి అర్హత విద్య. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్ పెద్ద బోట్కమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని పేర్కొన్నారు. ఆనాడు కేసీఆర్ చేపట్టిన దీక్షను 3 రోజులకే ముగించి వెళ్లడంతో విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ తన స్వార్థానికి వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ దీక్షా దివస్ పేరుతో సెంటిమెంట్ను ప్లే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ వల్లే రాలేదని, కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణ చేసుకున్నారని, వారి ప్రాణత్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగామన్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను జర్మనీ దేశ అధికార సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల బృందం ఈరోజు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ బృందంలో జర్మనీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ సెక్రటరీ జనరల్ సబీనా ఫెండరీచ్, ఆసియా పసిఫిక్ హెడ్ మైక్రో గుందర్, ఇండియా డైరెక్టర్ క్రిస్టోఫ్ పి మోర్ ఉన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి వ్యవస్థల పనితీరును వారికి వివరించారు.
తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొనడంతో విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తోందని స్పీకర్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 2వ ఎడిషన్ భారతీయ కళా మహోత్సవం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ కళా మహోత్సవంలో భాగంగా 8వ రోజు ప్రత్యేకంగా మీడియా టూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ సునీష్, ఐఎఫ్ఏ ప్రెసిడెంట్ సెక్రటేరియట్, హైదరాబాద్ రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె రజనీప్రియ సహా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత హస్తకళతో పాటు వివిధ కళారూపాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు అనుసంధానం చేయడమే కళా మహోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇప్పటి వరకు 80,000 మంది వీక్షించారని పేర్కొన్నారు. So today we are on the 6th day of Bharatiya Kala Mahotsav. Bharatiya Kala Mahotsav is the effort of increasing the connect between the people and the president. This is the second edition of Bharatiya Kala Mahotsav. We would like to thank the people of Hyderabad for making these 6 days wonderful, and we look forward to their response in the next 2 days as the event closes in the next 2 days and on Sunday. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దివ్యాంగుల ఆటల పోటీలను నిర్వహించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలను నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, కార్యక్రమ పర్యవేక్షకులు సిడిపిఓ కవిత హాజరై కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి 300 మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నారని తెలిపారు. దివ్యాంగుల మానసిక వికాసానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. వచ్చే నెల 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. Very good. డిసెంబర్ 3 సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగులకు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. 4 కేటగిరీలని 5 ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అది విజువల్లీ హ్యాండిక్యాప్డ్, తర్వాత హియరింగ్ హ్యాండిక్యాప్డ్, తర్వాత మనకి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈ 4 కేటగిరీలకి 5 ఆట పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించాము. ఈ 5 రకాల ఆటలు మన అందరి దివ్యాంగులతోటి, పెద్దపల్లిలో జిల్లాలో గల అందరి దివ్యాంగులతోటి ఆడించి విజేతలను తర్వాత స్టేట్ టీం హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అమరావతి రాజధాని నిర్మాణం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదు అని చెప్పారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సేవలు అందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటునివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. For the first time in this country, an entire street of financial institutions, oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, financial district was first in Hyderabad when he was chief minister. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. నాన్న,
ఫీజు ఎక్కువ. అమలు గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 4వ తేదీ నుంచి 2 రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. తన పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్ గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పుతిన్ పర్యటన భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 85,706 వద్ద ముగిసింది. నిఫ్టీ 12.60 పాయింట్ల నష్టంతో 26,202.95 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 89 రూపాయల 43 పైసలుగా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, భారత్ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. రాష్ట్రంలో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు ఉత్తర, మధ్య తెలంగాణలో బలమైన శీతల వాతావరణం ఉంటుందని పేర్కొంది. దిత్వా తుఫాను ప్రభావంతో డిసెంబర్ 2 నుండి 5 వరకు దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, గద్వాల్, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్విత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. తుఫాన్ నెమ్మదిగా కదులుతోందని, ఎల్లుండికి ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం దిత్వా తుఫాను శ్రీలంకకు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో భారత ఆపరేషన్ సాగర్ బంద్ను ప్రారంభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. కొలంబోలో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి సహా సామగ్రిని అందజేశాయని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ జనరల్ అసెంబ్లీ సమావేశం అనంతరం కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలను నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. నైజీరియాలోని అబుజా నగరంతో పోటీపడి అహ్మదాబాద్ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. దీంతో భారత్ రెండోసారి కామన్వెల్త్ క్రీడలకు వేదిక కానుంది. ప్రపంచ కప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మెగా టోర్నీలో రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుని మట్టి ఆటలో మన ఆధిక్యాన్ని చాటింది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు 35-28 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీని చిత్తు చేసింది. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నేపాల్ ఇన్నింగ్స్లో ఒక్క బౌండరీ మాత్రమే నమోదైంది. 115 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, యుఏఈ పోటీ పడ్డాయి. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా భారత జట్టు విజేతగా నిలిచింది. పురుషుల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో 19 ఏళ్ల సింధరవ్ ఛాంపియన్గా అవతరించాడు. ప్రపంచ కప్ టైటిల్ నెగ్గిన అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. చైనా గ్రాండ్ మాస్టర్ వే ఈతో జరిగిన టై బ్రేక్లో సింధరవ్ 1.5, 0.5 తేడాతో గెలుపొందాడు. ఇద్దరి మధ్య నిర్ణీత 2 క్లాసిక్ ఫార్మాట్ గేమ్లు డ్రా కావడంతో విజేతను నిర్ణయించేందుకు బుధవారం టై బ్రేక్ గేమ్లు నిర్వహించారు. మొదటి గేమ్ కూడా డ్రా కావడంతో రెండో గేమ్లో సింధరవ్ 60 ఎత్తుల్లో గెలుపొంది టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. గువాహటి టెస్ట్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 140 పరుగులకు ఆలౌట్ అయి 408 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో 2 టెస్టుల సిరీస్ను 2-0తో కోల్పోయి వైట్ వాష్కు గురైంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్పై టెస్టు సిరీస్ గెలిచి దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. భారత బ్యాటర్లలో జడేజా మాత్రమే అర్ధశతకం సాధించగా మిగతా వారు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 489, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 201 పరుగులే చేసింది. పరుగుల పరంగా టెస్టు చరిత్రలో భారత్కు ఇదే అతిపెద్ద ఓటమి. భారత యువ షట్లర్ తన్వీ శర్మ సంచలనం సృష్టించింది. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జపాన్కు చెందిన ప్రపంచ మాజీ ఛాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ 1 నోజోమి ఒకుహారాను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇక పురుషుల సింగిల్స్లో 19 ఏళ్ల మన్రాజ్ 21-15, 21-18తో హెచ్ఎస్ ప్రణయ్పై విజయం సాధించాడు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలని ముగిద్దాం. నమస్కారం. గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే వికసిత్ భారత్ కళ సాకారమవుతుందన్న ప్రధాని. దేశ పౌరుల భద్రతపై రాజీ పడబోమన్న రాజ్నాథ్ సింగ్, శాంతి సుహృద్భావ సంభాషణలను భారత్ విశ్వసిస్తోందన్న రక్షణ మంత్రి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన కిషన్ రెడ్డి, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్కు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడి. వచ్చే ఏడాదిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తవుతాయన్న కేంద్ర మంత్రి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో నిలుపుదల చేయలేమన్న ధర్మాసనం. ఇరుముడితో విమాన ప్రయాణానికి అయ్యప్ప భక్తులకు అనుమతి, జనవరి 20 వరకు ఈ వెసులుబాటు ఉంటుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో 2 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.